साक्षी खबर में आपका इस्तकबाल है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, हुसैन रज़ी अल्लाह ताला अन्हु मुझसे हैं और मैं हुसैन रज़ी अल्लाह ताला अन्हु से हूँ। अल्लाह ताला उससे मोहब्बत करता है जो हुसैन रज़ी अल्लाह ताला अन्हु से मोहब्बत रखता है। और अब सुर्खियाँ। 15 लाख से ज्यादा मुस्तहिकीन के खातों में 395 करोड़ का बिलासूदी कर्ज मुंतकिल। रियासत में जगन कर रहे हैं खुद रोजगार की हौसला अफजाई। कांग्रेस से मुस्तफी होने के बाद राजगोपाल एमएलए नशस्त से भी देंगे इस्तीफा। रेवंत रेड्डी पर राजगोपाल की शदीद बरहमी। हैदराबाद को हाजियों की आमद का सिलसिला शुरू। एपी तेलंगाना के काफिलों का मुतल्लिका सुदूर नशीन कर रहे हैं इस्तकबाल। और मुल्क भर में मुसलमानों पर हो रहे मजालिम की मुस्लिम लीग ने की मजम्मत। पार्लियामेंट के अहाते में गांधी जी के मुजस्समे के पास एमपीस ने दिया धरना। और अब खबरों की तफसीलात। छोटे ताजरों की माशी इमदाद की स्कीम जगनन्ना तोड़ू के तहत वज़ीर आला जगन मोहन रेड्डी ने रास्त मुस्तहिकीन के खातों में रकम मुंतकिल कर दी है। एक एक मुस्तहिक के खाते में 10,000 रुपये बिलासूदी कर्ज फराहम किया गया। इस्तिफादा कुनिंदगान में 80% ख़वातीन शामिल हैं। बिलासूदी कर्ज के जरिए हुकूमत खुद रोजगार की हौसला अफजाई कर रही है। जगन ने कहा कि साबिक़ हुकूमत ने इस तरह के कोई इक़दाम नहीं किए। उन्होंने रिमार्क किया कि साबिक़ हुकूमत में लूट लो, बांट लो और खा जाओ पर अमल किया गया, लेकिन जगन हुकूमत में रकम रास्त इस्तिफादा कुनिंदगान के खातों में जमा हो रही है। वज़ीर आला ने आवाम से अपील की है कि वह साबिक़ हुकूमत और मौजूदा हुकूमत की कारकर्दगी का एहसास ज़रूर करें। जगन ने कहा कि बिलासूदी कर्ज से साहूकारों के चंगुल से बाहर निकलने में मदद मिलेगी। जगन ने महज एक बटन दबाकर 15 लाख से जायद मुस्तहिकीन के खातों में फीकस 10,000 रुपये के हिसाब से 395 करोड़ रुपए बिलासूदी माशी मदद मुंतकिल कर दी। చిరు వ్యాపారాలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున 395 కోట్ల రూపాయలు వారికి తోడ్పాటునిస్తూ మొత్తంగా 15,03,558 మంది లబ్ధిదారులు అంటే అంతమంది కుటుంబాలకు అక్షరాల 2,011 కోట్ల రూపాయలు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ వారు ఇంకొకరి మీద ఆధారపడే పరిస్థితి కాకుండా వారు వారి కాళ్ళ మీదనే నిలబడి వారి బ్రతుకును వారు బతుకునే ఒక గొప్ప కార్యక్రమానికి చేయూతనిస్తా ఉన్నాం ఈరోజు. ఇవాళ ఈ జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో 80% మంది అక్క చెల్లెమ్మలే. ఇది ఒక విప్లవం అయితే, రెండవది ఇందులో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలే దాదాపుగా మరో 80% దగ్గర ఉండడం. ఇది ఇంకొక విప్లవాత్మకమైన ఇంకొక అడుగు. ఇది మన మహిళా సాధికారతకు, సామాజిక న్యాయానికి కూడా ఇది ఒక గొప్ప నిదర్శనం కూడా. గతంలో పాలకులు ఎలా ఉండేవారు అనంటే వారిది పెత్తందారుల పరిపాలన, పెత్తందారి మనస్తత్వం. వారు బాగుంటే చాలు, ఆ పెత్తందారులకు మద్దతు పలికే దుష్ట చతుష్టయం. బహుశా ఈ పాటికి అందరికీ కూడా అర్థమై ఉంటుంది దుష్ట చతుష్టయం అంటే ఎవరని. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5 వీళ్ళకి మద్దతు పలికే ఒక దత్తపుత్రుడు. వీళ్ళకి మాత్రం మంచి జరిగితే చాలు, దోచుకో, పంచుకో, తినుకో అన్న పద్ధతిలో డిపిటి స్కీమును అమలు పరిచేవాళ్ళు గతంలో. ఈరోజు మన ప్రభుత్వంలో డిబిటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే నేరుగా ఇక్కడ బటన్ నొక్కుతున్నాం, ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బు వెళ్ళిపోతా ఉంది. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, నేరుగా బటన్ నొక్కుతున్నాం, నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి డబ్బులు పడతా ఉన్నాయి. మరి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎందుకు ఈ మాదిరిగా జరిగేది కాదు, ఇప్పుడు ఎందుకు జరుగుతా ఉంది? మరి అప్పుడు గతంలోనూ ఒక ప్రభుత్వం ఉండేది, గతంలోనూ బడ్జెట్ ఉండేది, ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ఇప్పుడు అదే బడ్జెట్. కేవలం తేడా ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. అప్పులు కూడా చూద్దాము అని అంటే గతంలో చేసిన అప్పులతో కంపేర్ చేస్తే సిఏజిఆర్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని చెప్పి ఎంత అని చూస్తే గతంలో కన్నా ఇప్పుడు ఇంకా తక్కువే. గతంలో సిఏజిఆర్ 19% అప్పుల
గ్రోత్ రేట్ ఉంటే ఇప్పుడు 15% మాత్రమే ఉంది. మరి అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం ఎలా చేయగలుగుతా ఉంది? एपी में 10वीं जमात के सप्लीमेंट्री इम्तहानात के नतायज जारी कर दिए गए हैं। रियासती वजीर तालीम बोत्स सत्यनारायण ने नतायज जारी किए। इम्तिहान में 1,91,600 तलबा ने शिरकत की, जिसमें से 64% तलबा ने कामयाबी हासिल की। उन्होंने बताया कि सप्लीमेंट्री इम्तिहानात में भी कामयाब होने वाले तलबा को हुकूमत ने ग्रेड देने का फैसला किया है। బాయ్స్ వచ్చి అబ్బాయిలు వచ్చి బాలురు వచ్చి 1,09,413 మంది బాలురు పాల్గొన్నారు. అలాగే బాలికలు 82,433 మంది బాలికలు అందులో మన రాసిన ఎగ్జామ్స్లో ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది, పాల్గొనడం జరిగింది. బాలురులో 1,09,413లో 66,544 మంది అంటే 60.83 60.83% మంది పాల్గొన్న వారిలో పాస్ అయిన శాతం అది. సంఖ్య చూసుకుంటే 1,09,413లో 66,554 మంది ఉత్తీర్ణులయ్యారు. దాని దాని శాతంగా చూసుకుంటే 60.83. అలాగే గర్ల్స్లో బాలికల్లో చూసుకుంటే 82,433 మంది మరి పార్టిసిపేట్ చేస్తే పాల్గొంటే పరీక్షలు రాస్తే అందులో 56,677 మంది అంటే పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 68.76 68.76% వచ్చి బాలికలు పాస్ అవ్వడం జరిగింది. అనకాపల్లి अच्युतापुरम सेस गैस लीक मामले की तहकीकात के लिए वज़ीर आला जगन मोहन रेड्डी ने आला सतही कमेटी तश्कील देने की हिदायत दी है। उन्होंने जायज़ा इजलास में इस वाक़े की तफसीलात हासिल की। मुतासरीन को तिब्बी इमदाद और मदद के हवाले से वज़ीर आला जगन ने दरियाफ्त किया। वज़ीर आला जगन ने मुस्तक़बिल में ऐसे वाक़यात की रोकथाम के लिए इक़दाम करने की हिदायत दी। उन्होंने रियासत भर में हिफाजती ऑडिट कराने का भी हुक्म जारी किया। अच्युतापुरम सीड्स में जहरीली गैस के रिसाव के मामले का एपी हुकूमत ने संजीदा नोट लिया है। फौरी कंपनी को बंद करने के अहकाम जारी किए हैं। रियासती वजीर गुड़ीवाड़ा अमरनाथ ने बताया कि अगले अहकाम तक कंपनी को बंद रखने की हिदायत जारी की गई है। रियासती वजीर ने बताया कि जख्मियों के बेहतर इलाज के लिए वज़ीर आला जगन मोहन रेड्डी ने हिदायत दी है। उन्होंने वाज़ेह किया कि इस हादसे के लिए कंपनी ही जिम्मेदार है। దగ్గర 121 మంది ఈరోజు అడ్మిట్ అయ్యారు. 5 హాస్పిటల్స్లో వాళ్ళందరూ కూడా వివిధ నెంబర్స్లో 5 హాస్పిటల్స్లో ఉన్నారు. వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారు రాత్రి నుంచి కూడా కన్సర్న్డ్ మినిస్టర్స్ కానీ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ కలెక్టర్స్ కానీ ఎస్పీస్ కానీ కూడా వారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రానటువంటి కాలంలో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా వారికి ఆరోగ్యపరంగా చూసుకోమని చెప్పి వాళ్ళు ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ప్రాణహాని ఉండడానికి వీల్లేదనేటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. రేపు ఫర్దర్గా కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి సహకారం ప్రభుత్వం నుంచి కావాలన్నా సరే అందించమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటాం, అందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. సో యాజ్ పర్ ప్రొసీజర్స్ వెళ్తా ఉన్నాం. లాస్ట్ టైం వచ్చినటువంటి దాని రిపోర్ట్ ప్రకారం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే ఇప్పటికే నోటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి దాని ప్రకారం మళ్ళీ నోటీస్ పీరియడ్లో ఉంటుండగానే మళ్ళీ ఇన్సిడెంట్ జరిగింది. సో టెంపరీగా ఉన్నటువంటి నోటీసు ఇప్పుడు ఇన్సిడెంట్ బట్టి ఫర్దర్గా కంపెనీని క్లోజ్ చేయాలని చెప్పి డిసైడ్ చేసాం. एनटीआर की बेटी उमा महेश्वरी की खुदकुशी मामले की सीबीआई से जांच कराने का साबिक वजीर वेल्लमपल्ली श्रीनिवास ने मुतालबा किया है। उन्होंने कहा कि रियासत में गिरी हुई सियासत चंद्रबाबू नायडू से मंसूब है। उन्होंने कहा कि उमा महेश्वरी की खुदकुशी के असबाब को मंजर आम पर लाना चाहिए। ఎన్టీ రామారావు కూతురు యొక్క బలవంత మరణం గురించి కూడా మాట్లాడుతున్నారు, పిన్ని చున్ని అని చెప్పని. వీటన్నిటికీ సమాధానం చంద్రబాబు చెప్పాలి. చాలా అపోహలు కాదు, చాలామంది ఆరోపణలు చేస్తారు ఆ యొక్క హత్య మీద కూడా. తప్పకుండా దాని మీద కూడా సిబిఐ విచారణ జరిపించాలి. సిబిఐ విచారణ జరిపితే నిజాలు బయటకు వస్తాయి. చంద్రబాబు ఇది అధికారం కోసం భార్యను రోడ్డు మీద తీసుకొస్తాడు, మావను వెండుబోటు పరిచాడు. అతను రాజకీయ లబ్ధి కోసం ఎవరినైనా ఏదైనా చేసే వ్యక్తి కాబట్టి తప్పకుండా ఆ కుటుంబంలో ఆమె యొక్క మరణాన్ని నేనైతే ఒక సామాన్య వ్యక్తిగా కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ ఒక మరణాన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా. దాని నిజాలు బయట తీసుకురావాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. हुज्जाज इकराम की आमद का सिलसिला जारी है। हुज्जाज इकराम का चौथा और 5वां काफिला कल शमशाबाद एयरपोर्ट पहुंचा। हज की शहादत के बाद 748 हुज्जाज इकराम कल शमशाबाद एयरपोर्ट पहुंचे थे। हज कमेटी के चेयरमैन मोहम्मद सलीम ने हाजियों का शमशाबाद एयरपोर्ट पर इस्तकबाल किया।
बासरा ट्रिपल आईटी में फूड पॉइजन वाक़े ने दिल हिलाकर रख दिया है। गवर्नर सौंदर्य राजन ने ट्रिपल आईटी समेत तेलंगाना की यूनिवर्सिटियों के तलबा के साथ खुसूसी मुलाकात में इन ख्यालात का इजहार किया। उन्होंने तलबा के मसाइल दरियाफ्त किया और हर मुमकिन इक़दाम करने का तयक़्क़ुन दिया। गवर्नर ने कहा कि वह जल्द ही रियासत भर के 75 कॉलेजों का दौरा करेंगी। कैसीनो केस में तीसरे दिन भी चिकोटी प्रवीण और माधव रेड्डी ईडी के रूबरू हाजिर हुए। बैरूनी बैंक खातों में रकम मुंतकली से मुताल्लिक़ ईडी ने पूछताछ पर तवज्जो मरकूज़ की है। हैदराबाद में हवाले एजेंट्स और फिल्मी सियासी और वीआईपीज़ के रोल का भी जायज़ा लिया जा रहा है। इस केस में चंद अफराद के नाम मंजर आम पर आने से कब क्या होगा, तजस्सुस बरकरार है। के राजगोपाल रेड्डी ने कांग्रेस पार्टी और असेंबली की रुकनियत से इस्तीफ़ा दे दिया है। वो बहुत जल्द स्पीकर से मुलाकात करके अपने इस्तीफ़े का मकतूब हवाले करेंगे। राजगोपाल रेड्डी मुनगोड़ असेंबली हल्के से नुमाइंदगी करते हैं। कांग्रेस से मुस्तफ़ी होने के बाद वह बीजेपी में शामिल हो सकते हैं। राजगोपाल रेड्डी ने तेलंगाना प्रदेश कांग्रेस के सदर रेवंत रेड्डी को शदीद तनकीद का निशाना बनाया। रिजाइन करिए भाई कांग्रेस पार्टी को और एमएलए पोस्ट को। आगे देखा जाएंगे क्या करेंगे। हमारा कॉन्फ्रेंस का लीडर्स मुनगोड़ कॉन्फ्रेंस में लीडर्स से पब्लिक से बात करके डिसाइड करेंगे। आगे के दिन में हमारा को खाली इधर तेलंगाना में डेमोक्रेसी सिस्टम जो है वो कोलैप्स हुआ। केसीआर ने पूरा निकाल दिया। ये फैमिली रूल से चला रहे हैं, इसलिए हम कांग्रेस पार्टी में रह के काम नहीं कर सकते बोल के हम डिसीजन लिया। జాగ్రత్తగా ఉండు, ఎక్కువ మాట్లాడకు। కాంగ్రెస్ పార్టీ రక్తం కాదు నీది, ఇప్పటికి కూడా చెప్తున్నా। అవకాశవాద రాజకీయవాదివి నువ్వు కాంగ్రెస్ పార్టీని వాడుకొని ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నావు। గుర్తుపెట్టుకో బిడ్డ, ఇది తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు। ఇప్పటికి కూడా నువ్వు పనిచేసేది చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో। నీ వెనుక ఉన్న ఎల్లో మీడియా కూడా నాకు తెలుసు ఎవరో। వాళ్ళు చంద్రబాబు నాయుడు సీమాంధ్ర పెట్టుబడిదారులందరూ కలిసి ఈ హైదరాబాద్ని వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని నిన్ను ముందు పెట్టిర్రు। ఇది తెలంగాణ సమాజం మొత్తం ఆలోచన చేయాలి। రేవంత్ రెడ్డి ముందుంటాడు, చంద్రబాబు నాయుడు వెనుకుంటాడు। రేవంత్ రెడ్డి వెనుక ఉన్నది మొత్తం సీమాంధ్ర పెట్టుబడిదారులు। గత ఎన్నికల్లోనే టీడీపీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాశనం అయింది। ఒకవేళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతే కాంగ్రెస్ పార్టీ అని బతకదు। ఎందుకంటే ఇతని కాంగ్రెస్ పార్టీ రక్తం కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే విశ్వాసం లేదు। ఇతను ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేస్తుంది। అటువంటి వ్యక్తిని ముందు పెట్టి మాలాంటి వ్యక్తుల్ని రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయమంటే ఆత్మగౌరవం ఉన్న మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్న మేము ఒక నిజాయితీగా చిత్తశుద్ధితో మానవత్వంతో పనిచేసే మేము రేవంత్ రెడ్డి అటువంటి క్యారెక్టర్లెస్ ఫెలో దగ్గర మేము సచ్చినా పనిచేయం। అవసరమైతే రాజకీయాలు వదులుకుంటాం, కానీ ఇటువంటి చిల్లర దొంగ దగ్గర మేము పనిచేసే ప్రసక్తి లేదు। మా నాయకుడు అనేవాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి। అటువంటి నాయకుని నీడలో నాయకత్వంలో పనిచేసిన మేము రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ట్రైనింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేము పనిచేయం, అందుకే వదిలిపెడుతున్నాం। हैदराबाद में प्रॉपर्टीज़ और रियल एस्टेट की तिजारत करने वाले ट्राई कलर्स कंपनी में आईटी अहदेदारों ने धावे किए हैं। शहर में 10 मकामात पर और मुल्क भर में 16 मकामात पर धावे किए गए। बैरूनी ममालिक में भी बड़े पैमाने पर रियल एस्टेट की तिजारत करने वाली ट्राई कलर्स कंपनी में भारी नकद रकम की आईटी अहदेदारों ने निशानदही की है। फिलहाल लेंगे एक ब्रेक के बाद खबरों का सिलसिला जारी रहेगा। इंडियन मुस्लिम लीग के अराकीन पार्लिमान ने पार्लियामेंट के अहाते में धरना देते हुए मुल्क भर में मुसलमानों पर होने वाले मजालिम की मजम्मत की। मुस्लिम अरकान पार्लिमान ने इबादतगाहों के तहफ़्फ़ुज़ से मुताल्लिक़ कानून 1991 के तहत तमाम इबादतगाहों का जूं का तू मौक़िफ़ बरकरार रखने पर जोर दिया। मुसलमानों के खिलाफ बुलडोज़र कार्रवाई की भी मुस्लिम लीग के कायदीन ने मजम्मत की। We have done this protest against the injustice done against the minorities in the country. Even the constitutional right of the minorities are curbed. Not only that, a lot of atrocities are taking place in different parts of India against the minorities. You all know that even bulldozing kind of atrocity is done against the minorities. We demand that the culprits of this bulldozing should be duly punished. Similarly, we have passed a legislation in 1991. That is what? That is to ensure that there should not be further claim on the right of the worship places. Whatever is the status quo, before 1947 August 15,
that will have to be continued. Now, BJP people and not only that right reactionary forces, they have started a claim that दिल्ली में तिरंगा रैली का इनेकाद हुआ। मरकज़ी वजारत तहज़ीब और सक़ाफ़त की जानिब से तिरंगा रैली इनेकाद किया गया। नायब सदर जमहूरिया हिंद व राज्यसभा के चेयरमैन वेंकैया नायडू ने तिरंगा लहराकर रैली का इफ्तिताह अंजाम दिया। आज़ादी का अमृत महोत्सव के तहत मुल्क भर में तिरंगा रैली का इनेकाद हो रहा है। ऑपोजिशन ने दिल्ली में मुनक़्क़िदा तिरंगा रैली में ये कहते हुए शिरकत नहीं की कि बीजेपी ने तिरंगा रैली को महज अपने पार्टी को फ़ायदा पहुंचाने के लिए मुनक़्क़िद किया। कांग्रेस, तृणमूल, आप, समाजवादी पार्टी समेत अपोजिशन ने इस रैली से खुद को दूर रखा। लोकसभा में अपोजिशन लीडर अधीर रंजन चौधरी ने तिरंगा की तैयारी का आर्डर चीन को देने पर एतराज़ किया। और ये खादी की बदले हमारे दुश्मन चीन से मंगाया जाता है सारे तिरंगा, और मोदी की कोई चुनिंदा बिजनेसमैन है हिंदुस्तान में, उनको सारे ऑर्डर दिए जाते कि भाई तुम तिरंगा बनाते रहो। लेकिन जो गरीब लोग खादी के चलते छोटा मोटा धंधा करते थे, जिसके लिए मोदी कहते कि सबको आत्मनिर्भर होना चाहिए, वो आत्मनिर्भरता की धज्जियां उड़ाते हुए एक खादी की सारे अधिकार और खादी की बनाए हुए सारे तिरंगा आज हिंदुस्तान के आम लोगों से छीना जा रहे हैं। किसके लिए कर रहे हैं? हमारे दुश्मन चीन से मंगाए जा रहे हैं, और हिंदुस्तान में कोई चुनिंदा पूंजीपतियों को जो ये सारे प्रस्तुत करने के लिए कहा गए हैं, ऑर्डर उन्हीं लोगों को मिले हैं। और इसलिए तिरंगा के बारे में, जिस तिरंगा को कभी बीजेपी ने माना नहीं, आजादी के बाद ये तिरंगा के खिलाफत करते थे बीजेपी पार्टी। हिंदुस्तान ने दौलत मुश्तरका खेलों के लॉन बॉल्स मुकाबले में गोल्ड मेडल हासिल किया है। लॉन बॉल्स में हिंदुस्तान ने पहली मरतबा गोल्ड मेडल जीता है। हिंदुस्तान की लुली चुबे, पिंकी नैनमोनी साइकिया और पारानी टर्की ने ख़वातीन के फोर्स मुकाबलों के फाइनल में जनूबी अफ्रीका की टीम को 10-17 से शिकस्त देकर गोल्ड मेडल जीत लिया। हिंदुस्तान ने दौलत मुश्तरका खेलों में अब तक 4 गोल्ड मेडल जीते हैं। ये एक सपना के जैसा लग रहा है, और हम तो कभी सोचे भी नहीं थे कि कॉमनवेल्थ में मेडल लेंगे, और मेडल गोल्ड मेडल लग गया। अभी भी विश्वास नहीं हो रहा है। Speechless, but I'm so much happy. I can't explain the feeling right now because it's a dream come true for me. After last 11 years ago, we lost by 1 point. Now I get it. एक बॉडी सिहरने का जैसा हम लोगों को लग रहा था, फील हो रहा था, क्योंकि जब हम लोग बॉल फेंकते हैं तो कंसंट्रेट करते हैं, तब हमारे हाथ कांपते हैं। वही कपकपी और वही सिहरन सी हमें महसूस हुई। कभी सोचा नहीं था, लेकिन आज वो हो गया है। क्योंकि हम लोग का थोड़ा बीच में बिखर गया था, थोड़ा सा हौसला थोड़ा कम हुआ था जब उन लोग ने 8-8 कर लिया था, लेकिन फिर हम लोग को हौसला नहीं छोड़ा। तो फिर हम लोग ने, आप लोग देखा होगा शायद, हम लोग बात किया बीच में, तो बात करने के बाद हम लोग का स्किप ने समझाया कि हम लोग कर सकता है। तो स्किप ने बताया 1-1 पॉइंट ही लेंगे हम लोग, मीन्स उसी को हम लोग कवर अप करके उसी को हम लोग सेव करेंगे। तो उस हौसला से स्किप ने बताया कि हम लोग आराम से कर सकते हैं, हौसला बढ़ाया है, इसीलिए हम लोग कर पाया। दौलत मुश्तरका खेलों के वेट लिफ्टिंग मुकाबलों में हिंदुस्तान ने चांदी का मेडल जीता है। विकास ठाकुर ने मर्दों के 96 किलोग्राम के जुमरे के वेट लिफ्टिंग मुकाबले में चांदी का तमगा जीता है। बहुत खुशी है। मैं यहाँ आया था तो मुझे ब्रॉन्ज की उम्मीद थी, काफ़ी फाइट थी, लेकिन मैंने अपना अच्छा किया और रिजल्ट मेरे फेवर में गया। और सिल्वर मेडल मैंने देश के लिए जीता, उसकी मैं शब्दों में बयान नहीं कर सकता सर। ये क्या है कि इस कॉमनवेल्थ में वेट लिफ्टर्स इंडिया के लिए इतने सारे मेडल्स आते हैं। मीराबाई हो गई, जेरेमी हो गया, आप हो गए, या गुरु राजा जी हो गए, और जिसका भी आप नाम ने सब मेडल लेकर आए, एक दो को छोड़ के चिंता हो गया। तो क्या है कि इस बार भी परफॉर्मेंस वेट लिफ्टर्स का बहुत ज़बरदस्त रहा है सर। अगर आप हिस्ट्री देखो तो कॉमनवेल्थ गेम्स में इंडियन वेट लिफ्टिंग में हमेशा डोमिनेट किया है। हमेशा से इंडियन वेट लिफ्टिंग ने मेडल दिलवाए हैं भारत को, और इस बार भी हमारी स्क्वाड काफ़ी अच्छा था, हमारे काफ़ी अच्छे मेडल आए, लड़कों ने अच्छा परफॉर्म किया। हम जितने भी हम एथलीट हैं, पिछले 5-6 साल से वैसे मैं सबसे सीनियर मोस्ट हूँ। मुझे 10-12 साल हो गए, हम अपना घर परिवार छोड़ के पटियाला में ट्रेनिंग कर रहे हैं। तो यही एक डेडिकेशन के साथ है।
और हमारा एक ग्राफ अच्छा है कॉमनवेल्थ गेम्स में, इसलिए यहाँ हमारे मेडल ज़्यादा आते हैं जी। और आखिर में नजर सुर्खियों पर। 15 लाख से ज्यादा मुस्तहिकीन के खातों में 395 करोड़ का बिलासूदी कर्ज मुंतकिल। रियासत में जगन कर रहे हैं खुद रोजगार की हौसला अफजाई। कांग्रेस से मुस्तफी होने के बाद राजगोपाल एमएलए नशिस्त से भी देंगे इस्तीफा। रेवंत रेड्डी पर राजगोपाल की शदीद तनकीद। हैदराबाद को हाजियों की आमद का सिलसिला शुरू। एपी तेलंगाना के काफिलों का मुतल्लिका सुदूर नशीन कर रहे हैं इस्तकबाल। और मुल्क भर में मुसलमानों पर हो रहे मजालिम की मुस्लिम लीग ने की मजम्मत। पार्लियामेंट के अहाते में गांधी मुजस्समे के पास एमपीज ने दिया धरना। साक्षी खबर में फिलहाल इतना ही। अब लेते हैं ब्रेक के बाद देखिए तेलुगु खबरनामा।